BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు, వీటి స్వభావాలు, ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు, అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు, ఇది వేరే సబ్జెక్ట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. మరి ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది 100లో 99.9% ఇది నిజం, అంటే అక్యురేట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి, మీ జన్మనామం వేరు, మీ వ్యవహారిక నామం వేరు. ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక అతని పేరు అనిల్, అతనిది మకర రాశి. మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్సులు మైనస్లు గత 7.5-8 సంవత్సరాల నుంచి అనుభవించాడు. మరలా ఇప్పుడు రీసెంట్గా 1 మంత్ అవుతుంది యాక్సిడెంట్ జరిగి. సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది. అంటే ఆ అక్షరము మరి మేషరాశిలో ఏలినాడు శని ఎంటర్ అయినందుకు తనకి ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి. ఉదాహరణ నేను చెప్తున్నా కనుక, ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి, నేను చూసుకున్నాను, అది బాగాలేదు అని అనుకోవద్దు. ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో ఓవరాల్గా వ్యవహారిక నామము, జన్మనామము, మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు. మనం చెప్పేటువంటిది గోచార ఫలితాలు అర్థం చేసుకోండి. చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. చాలా సంతోషం అందరికీ. మేషరాశి వారికి మరి రాబోయే 20 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, కుజగ్రహము కేతుగ్రహము 2 గ్రహాల కలయిక వల్ల పిశాచ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కుజకేతువులు 2 కూడా, కేతువు అనగానే మనకు మోక్షకారకుడు, కుజుడు అనగానే కొంతమేర మనకు ఒక ముందు వెనుక ఆలోచించకుండా గొడవలకు రెడీ అనేటువంటి విధంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో ఎట్లా నా చేత ఏం ఆయుధాలు లేవే అని. అదేవిధంగా కేతుగ్రహం ఏంది అంటే చాలా స్లో. సరే అయిందా, అయితే వాళ్ళు గొడవకు వస్తున్నారా, ఓకే రాని, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంతటి స్లో. అయితే ఈ సమయంలో ఈ కుజకేతువుల యుతి వల్ల మేషరాశి వారికి కొంతమేర ఈ రాబోయే 20 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతున్నది. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కావచ్చును. అదేవిధంగా కొంతమేర వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించడము. 1 లక్ష రూపాయలు ఉండేటువంటి మీ బ్యాంక్ బ్యాలెన్స్ 3 లక్షలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ 20 రోజుల్లో. సో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత మీకు రాబోయే పరిస్థితి ఉంటుంది. స్టమక్ రిలేటెడ్, భార్యాభర్తలలో కొంతమేర అన్యోన్యత లోపించడం కానీ, మ్యారిటికల్ లైఫ్లో కూడా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, కన్సీవ్ అయ్యి మిస్కారీ అయ్యేటువంటి పరిణామాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ యొక్క మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి ఎంతో శుభంగా గోచరిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో మేషరాశి వారికి మీ పిల్లల వల్ల కొంత అపకీర్తి లభించే పరిస్థితి ఉంటుంది ఈ 20-25 రోజులు. కనుక పిల్లలను చాలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకు ఏమైనా వైరస్ కానీ, కొంత హెల్త్ రిలేటెడ్ కానీ, కొంత పిల్లలకు ఏమైనా స్టమక్ రిలేటెడ్ కానీ, మేషరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరున్నా మీ పిల్లలకు ఏదో ఒక మైనస్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో కొంతమేర
నాన్ వెజ్ను అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ను అవాయిడ్ చేయండి ఈ యొక్క మేషరాశి వారు. దీంతో పాటుగా కొంత ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది ఈ మేషరాశి వారికి. ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నారో, ల్యాండ్ రిలేటెడ్ మాకు మా ల్యాండ్ అమ్ముడు పోవాలి అని అనుకుంటున్నారో, గత కొన్ని నెలల నుండి కూడా డబ్బులు మేము ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేశాము, మనీ రిలీజ్ కావాలి అని అనుకునేటువంటి వారికి 100% కొంతమేర మీకు ఇది ఎంతో శుభంగా కనబడుతుంది. ఎవరైనా వచ్చినట్టయితే మీ ల్యాండ్ కొంటామని కానీ, లేదా మీ అపార్ట్మెంట్ కొంటామని కానీ ఎవరైనా వస్తే పార్టీని మిస్ చేసుకోకండి. రూపాయి అటో ఇటో కూర్చుని మాట్లాడేసుకొని వారికి తప్పకుండా కూడా అది ఫైనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. కొత్త కొత్త పరిచయాలు, ఈ పరిచయాల వల్ల మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గగన విహారం చేసేటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కలేదు అనుకునేటువంటి వారికి మీకు విమానం ఎక్కేటువంటి యోగం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మంచి పరిచయాలు, కొంత ఏదైతే శరీరం బద్ధకస్తంగా ఉంది, గత కొంతకాలంగా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అబ్బా అని అనుకునేటువంటి వారికి కొంత ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లో నాన్నతో కానీ, లేదా నాన్న వర్గం వారితో కానీ కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ యొక్క మేషరాశి వారు. అదేవిధంగా ఎవరైతే డబ్బు ఇవ్వాలి మనకు అని అనుకునేటువంటి వారు తప్పకుండా మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో 100% ఉద్యోగం దొరికే పరిస్థితి. ఖచ్చితంగా మేషరాశి వారు చెట్లకు నీటిని పోస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, గణపతికి గరకను పెట్టడం వల్ల ఇంకా మీ యొక్క మానసిక ఇబ్బంది నుండి కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.